నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే. భారతదేశంలో ప్రజలందరూ ఎలాంటి స్వేచ్ఛావాయువుని అయితే పీలుస్తున్నారో అలాంటి స్వేచ్ఛావాయువునే జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పీల్చాలి అని ఒక పక్క నుంచి మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క నుంచి జమ్మూ కాశ్మీర్లో ఆ రాష్ట్రంలో ఉంటూ ఈ భారతదేశంలో బ్రతుకుతూ ప్రభుత్వ ఉద్యోగులయ్యుండి దేశ విద్రోహ చర్యలు చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారట పోలీసులు. ఎంత దుర్మార్గం అంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ చదువుతాను, చూడండి. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడమే కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు, అందులో 2 పోలీస్ కానిస్టేబుళ్లు, 2 టీచర్లు గత కొంతకాలం నుండి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారట. ప్రభుత్వ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తీవ్రవాదులకు అందజేస్తున్నారట. అంతేకాకుండా తీవ్రవాదులకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారట. దీనితో ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఈ నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించి వారిపై కేసు నమోదు చేసింది. దేశం మీద ఎక్కువ ప్రేమ చూపించాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే, ప్రజల కంటే ఎక్కువ. ఎందుకో తెలుసా? ప్రజలు కట్టే ట్యాక్సుల రూపంలో నెల నెల జీతాలు తీసుకుంటూ సుఖంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారంటే అంతకంటే దుర్మార్గులు ఉంటారా? అందులో నలుగురిలో 2 చూడండి, 2 కానిస్టేబుళ్ళు, 2 టీచర్లు. గురువు అంటే దైవంతో సమానం అంటారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందుకంటే గురువు తన ఉన్న స్థానంలో నిలబడి ప్రపంచానికి కావాల్సిన వివిధ రంగాలలోని మేధావులను తయారు చేసి ఈ ప్రపంచం ఇంకా అభివృద్ధి చెందడానికి కారణమవుతూ ఉంటారు. అమ్మ దగ్గర ఉండే సమయం కంటే కూడా గురువు దగ్గర ఉండే సమయమే చాలా ఎక్కువ. సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మన బ్రతుకు నలుగురికి ఆదర్శంగా ఎలా మారాలి అనేది గురువు చెప్తాడు అని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తారు. అలాంటి గురువులు ఈరోజు దేశ విద్రోహ చర్యలను పిల్లలకు నేర్పించడంతో పాటు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. అంటే ఇలాంటి కొంతమంది టీచర్లు ఆ గురు వ్యవస్థకే, గురు పరంపరకే మాయని మచ్చలాగా మిగిలిపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకొక రెండవది కానిస్టేబుల్. చట్టాలను ప్రజలకు రక్షించడానికి ఉపయోగించాలి, చట్టాలకు లోబడి ఉండాలి. పోలీస్ వ్యవస్థ ఉంది అంటే అమ్మయ్య, ఏ దొంగల నుంచి, ఏ దుర్మార్గుల నుంచి, ఏ దేశద్రోహుల నుంచి మాకు ఎలాంటిది ప్రమాదం జరగదు అని గుండెల మీద చేసుకొని ప్రజలు నిద్రపోవాలి. కానీ అలాంటి వృత్తిలో ఉండి సాయి కుమార్ చెప్తాడు పోలీసులకు సంబంధించిన డైలాగ్, కనిపించిన 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్ అని. నిజంగా నీతి, న్యాయం, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్లు, ఈ దేశాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఉగ్రవాదులతో చేతులు కలిపి వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని లీక్ చేయడంతో పాటు వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి? అసలు అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ దేశ విద్రోహ చర్యలు ఎలా చేయగలుగుతున్నారు? మీరు పుట్టింది ఈ దేశం, మీకు ఉద్యోగం ఇచ్చింది ఈ దేశం, మీ పిల్లలకు ఒక భవిష్యత్తుని ఇస్తుంది ఈ దేశం. ఈ దేశమే ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతే రేపు మీ పిల్లలు, మీరు కూడా ఉగ్రవాదుల కింద బానిసలు అవుతారు. ఆ విషయం తెలుస్తోందా? తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఎక్కడో ఊళ్ళల్లో చదువుకోకుండా, లేకపోతే కొంత ఎక్కడో వెనుకబడి ఉన్న వాళ్ళలో ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహించబడుతున్నారంటే వాళ్ళకి తెలియదు, మంచేదో చెడేదో ఇంకా అలా ఉన్నారు అనుకోవచ్చు. కానీ చదువుకొని ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలోకి అడుగుపెట్టి సేవ చేయాల్సిన మీరే చేస్తున్నారు అంటే ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఒక పక్క నుంచి జమ్మూ కాశ్మీర్ ఈరోజు భారతదేశంలో అంతర్భాగమై అక్కడ ఎలక్షన్స్ పెట్టాలి, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని కూడా మనం తీసుకోవాలి, మళ్ళీ అఖండ భారత్ని నిర్మించాలి అని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే వెన్నుపోటు పొడిచే కట్టప్పల్లాగా ఇలా తయారవుతున్న వెధవల్ని ఏమనాలి? మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం అతి తక్కువ నెంబర్స్లో 1 lakh రీచ్ అవ్వబోతున్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ 1 lakh రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదు. సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనేది. ఇండివిజువల్గా ఒక ఛానల్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది స్టార్టింగ్లో రానే రాదు. అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆర్ వాయిస్ అనే ఛానల్ ₹1 సహాయాన్ని కూడా తీసుకోదు. ఈరోజు నేను చెప్పింది సమాజ హితం కోసం ఉంది. ఇలాంటి ఒక జర్నలిస్ట్ మనుగడ అవసరము అనుకున్న వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నాం తప్ప ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేసి కాదు. కొంతమంది కొన్ని కామెంట్స్ ద్వారా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, మీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయండి, లేకుంటే లేదు. బికాస్ ఈ రోజుకు మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతున్నాం.
ఆఫీస్ అంటూ లేదు మనకి. చాలామంది ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యల గురించి చెప్తామన్నా కూడా పిలవలేకపోతున్నాం. ఒక ఆఫీసు రెంట్ బేస్లోనే చిన్నది తీసుకోవాలని, కొంత ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్ మీద, మన దగ్గర కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా లేదు, రెంట్ బేస్ మీద నడుస్తుంది. అవి తీసుకోగలిగితే నెక్స్ట్ మన ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా మారి గ్రామాలకు తిరుగుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, నెక్స్ట్ జాతీయవాదం ప్రజల్లో ఎంత ఉంది, అండ్ దేశాన్ని ప్రేమించే విషయంలో గ్రామాల్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడతాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.